భార్య బ్యూటీ పార్లర్ నడుపుతుంది. భర్త ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు. భర్త ఫైనాన్స్ వ్యాపారంలో వచ్చిన డబ్బులతో కుటుంబం నడుస్తుంది. భార్య బ్యూటీ పార్లర్‌లో వచ్చే డబ్బులతో కాస్త విలాసంగా ఖర్చు పెడుతుంది. ఈ భర్తకి అది కోపం తెప్పించింది. ఆ భార్యని సతాయించడం బిగించేశాడు. చివరికి మందు తాగిన మత్తులో భార్యని కొట్టడం బిగించేశాడు. బ్యూటీషియన్ అయినటువంటి ఆ భార్య దెబ్బలు తింది. చివరికి అమ్మాయిని ముక్కుని మూసేసి చంపబోయాడు. అంటే ఆ మద్యం మత్తులో ఎలాంటి దుష్కృత్యానికైనా తెగబడ్డాడు. చివరికి అతని నుంచి ప్రాణాలు కాపాడుకున్నటువంటి ఆ భార్య కాసేపు ఆగిన తర్వాతన కోపం పెరిగిపోయింది. ఆ కోపంలో నువ్వేనా కొట్టగలిగేది నేను కొట్టగలను, నువ్వేనా చంపగలిగేది నేను చంపగలను అంటూ తను అతని ముఖం మీదన దిండు పెట్టి గట్టిగా అదివింది. ఒక తోపు తోసింది, అతను కింద పడ్డాడు. ఆ తర్వాత ముఖాన దిండు పెట్టి గట్టిగా అదివింది, చచ్చిపోయాడు. అది కాస్త హత్య కేసు అయింది. అమ్మాయి మామూలు సహజ మరణం కింద చెప్పే ప్రయత్నం చేసింది. అబ్బాయి బంధువులు అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లు తేలాక తనే చంపానని ఒప్పుకున్నటువంటి సంఘటన ఇది గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇందులో నిందితురాలు ఇద్దరు. అందులో విశేషం ఏంటంటే ఫైనాన్స్ వ్యాపారం చేసే షేక్ ఖాజా, అతని భార్య హజారా 2008లో పెళ్లి చేసుకున్నారు. ఇది 25. ఇన్నేళ్ల తర్వాతన భార్యాభర్తల ఆధిపత్య పోరాటం అయ్యి చివరికి భర్తను చంపేసినటువంటి కేసులో అరెస్ట్ అయింది. ఇందులో ఆమెను దోషనాలా, నిర్దోషనాలా, చర్యకి ప్రత్యర్య అనాలా, ఆత్మరక్షణ కోసం అనాలా, హత్య అనాలా? అంటే హత్యని అంటుంది చట్టం. మరి కోర్టులో అయితే కేసు వీగుతుందేమో చూడాలి.